సర్వ ప్రశంసలు సకల పొగడ్తలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై మరియు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నీ జీవిత లక్ష్యాన్ని గుర్తించు అన్నటువంటి అంశం పైన నేను ప్రసంగిస్తాను. విని విశ్వసించి ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, మీరెందుకు పుట్టారో, మీ జీవిత లక్ష్యం ఏమిటో మీకు ఎలా తెలుస్తుంది? మీరెక్కడి నుంచి వచ్చారో, మళ్ళీ ఎక్కడికి వెళ్ళనున్నారో మీకు ఎలా తెలుస్తుంది? ఖురాన్ చదివితే తెలుస్తుంది. కానీ ఈరోజు ముస్లిం సమాజంలో ఎంతమంది ఖురాన్ చదువుతున్నారు? సోదరులారా, మానవ జీవిత లక్ష్యం అటు ఉంచితే, ఒక ముస్లిం తన జీవిత లక్ష్యాన్ని నిజంగా గుర్తించాడా? ఈ విషయం మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సోదరులారా, ఏదైనా ఒక వస్తువు తయారు చేయబడింది అంటే ఆ వస్తువుని ఎలా ఉపయోగించాలో ఆ వస్తువు ఇచ్చినటువంటి బాక్సులోనే పూర్తి ఇన్ఫర్మేషన్కు సంబంధించిన పత్రం ఒకటి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మైకు కొన్నారనుకోండి, దీనికి సంబంధించినటువంటి చిన్న కరపత్రం ఒకటి ఉంటుంది. అందులో పూర్తి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో ఉంటుంది. మొబైల్ కొన్నామనుకోండి, ఆ మొబైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ మొబైల్ యొక్క బాక్సులో పెట్టిస్తాడు. అలాగే మానవుణ్ణి సృష్టించినటువంటి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఈ మానవుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఖురాను గ్రంథంలో పెట్టి ఉంచాడు. దాన్ని చదివితే మనం ఎందుకు పుట్టామో, మన జీవిత లక్ష్యం ఏమిటో, మళ్ళీ మనము పుట్టిన తర్వాత ఏమి చెయ్యాలో, తర్వాత ఎక్కడికి వెళ్ళనున్నామో పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు ఖురాను గ్రంథంలో దొరుకుతుంది. కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? వాట్సాప్లో కనపడిన ప్రతి అడ్డమైన మెసేజు చదువుతాం, ఫేస్బుక్లో కనిపించిన ప్రతి చెత్త పోస్టు చదువుతాం, యూట్యూబ్లో కనపడిన ప్రతి పనికి మాలిన వీడియోను గంటల గంటలు చూస్తాం. కానీ మన మార్గదర్శక నిమిత్తం, మన జీవిత లక్ష్యాన్ని తెలుసుకోమని అల్లాహ్ పంపినటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్యవాణిని చదవటానికి మన వద్ద టైం లేదు. ఆలోచించండి ఒకసారి. ఎవరైనా హజరత్ అడిగినట్టయితే, ఏమయ్యా ఖురాన్ చదివావంటే, నాకెక్కడ అవుతుంది హజరత్, నిద్ర లేచిన అంటే షాపు, అవి ఇవి పని బాటలు, డ్యూటీ, పొద్దున పోతే సాయంత్రానికి వస్తానని చెప్పేసి మళ్ళీ ఎప్పుడు చూసినా ఆన్లైన్లోనే ఉంటాడు, మళ్ళీ బిజీ అంటాడు. ఫ్రెండ్స్తో టీ కాఫీల దగ్గర కూర్చుంటే గంటల గంటలు పోతానే ఉంటుంది. మొబైల్ తీసుకొని కూర్చున్నామంటే గంటల గంటలు పోతానే ఉంటుంది. టీవీల దగ్గర కూర్చున్నామంటే గంటల గంటలు పోతానే ఉంటుంది. అంటే ఏ విషయాలైతే మనకెందుకు పనికిరావో వాటి పట్ల గంటల గంటల సమయం మనకు దొరుకుతుంది, తీరిక దొరుకుతుంది. కానీ మనల్ని పుట్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పంపినటువంటి దివ్య గ్రంథాన్ని చదవటానికి మన వద్ద సమయం లేదు అని అంటే గనక ఎంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఎవరైతే ఖురాను చదవలేదో ఆ వ్యక్తి రుజుమార్గాన్ని పొందలేడు.
ఏ ముస్లిం అయినా సరే నేను ఖురాన్ చదవకుండానే నేను స్వర్గానికి వెళతాను అని అంటే అతను వెళ్ళలేడు. ఏ మనిషి అయినా ఖురాన్ చేతపట్టకుండానే నేను మార్గదర్శకత్వాన్ని పొందుతాను, నేను ఇస్లాం ధర్మాన్ని అనుసరిస్తున్నాను అని అంటే గనక అది అబద్ధం, అతని వల్ల కాదు. కావున సోదరులారా, ఖురాన్ గ్రంథాన్ని చదవండి. ఒకవేళ చదవలేదో మీరు ఈ ప్రపంచ మానవులందరిలే కల్లా ఏ వ్యక్తినైతే మీరు ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే అల్లా యొక్క దర్బారులో, అల్లా యొక్క కోర్టులో మీ మీద వ్యతిరేకంగా అల్లా దగ్గర ఫిర్యాదు చేస్తారు. ఆయన అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వకాల రసూలు యా రబ్బి ఇన్న కౌమి ఇత్తఖదు హాదల్ ఖురాన్ మహజూరా. అల్లా, నా జాతి ప్రజలు ఖురాన్ను విడిచిపెట్టారు అని ఆ ప్రవక్త పలుకుతాడు. ఎవరి మీద? మీలో ఎవరెవరైతే ఖురాన్ చదవలేదో, ఎవరెవరైతే ఖురాన్ను పక్కన పెట్టేశాడో వాళ్ళందరి మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ దగ్గర కేసు వేస్తాడు. ఖురాను చదవలేదు, విడిచిపెట్టేశారు అని. అప్పుడు మీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇఖ్రావుల్ ఖురాన్ ఫఇన్నహు యఅతి యౌమల్ ఖియామతి షఫీఅన్ లి అస్హాబి. ఎవరైతే ఖురాన్ చదువుతారో వారి కొరకు ఖురాన్ గ్రంథము సిఫారసుగా నిలుస్తుంది, అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తుంది. ఒక దాసుడు పాపాలు చేసి చేసి నరకానికి పోయేటటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఖురాను వచ్చి, అల్లా, ఇతను భూలోకంలో ఉండగా నన్ను పఠించాడు, చదివాడు, ఆచరించాడు, ప్రజలకు బోధించాడు, కావున ఇతని విషయంలో నా సిఫారసును అంగీకరించు, ఇతన్ని నరకం నుండి రక్షించు ప్రభు అని అది వేడుకుంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని సిఫారసును అంగీకరిస్తాడు. అంగీకరించి నిన్ను నరకం నుండి రక్షించి స్వర్గానికి పంపిస్తాడు. అల్హమ్దులిల్లా. ఖురాన్ సిఫారసు నీకొద్దా? అవసరం లేదా? మరి ఖురాన్ చదవండి అయ్యా. నీ జీవిత లక్ష్యం ఏంటో, నువ్వెందుకు పుట్టావో, హలాల్ ఏంటో, హరాం ఏంటో, మంచేదో, చెడేదో, పాపమేదో, పుణ్యమేదో, స్వర్గమేదో, నరకమేదో, ప్రతి విషయం ఖురాన్ గ్రంథంలో ఉంది. నీ జీవితాన్ని అమోఘంగా తీర్చిదిద్దేటటువంటి ఆ దివ్య గ్రంథాన్ని వదిలిపెట్టి ఎందుకో పనికిరానటువంటి చెత్త వీడియోలు, చెత్త మెసేజ్లు ఇవన్నీ చదువుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ నీ జీవితాన్ని వృధా చేస్తున్నావు. సోదరులారా, మనం ఎందుకు పుట్టామో ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి అవసరము ఉంది సోదరులారా. కావున ఖురాన్ గ్రంథాన్ని తప్పనిసరిగా చదవాలి. సోదరులారా, ఈరోజు మానవుడు ఏ విషయంలో కూడా కన్ఫ్యూజ్ గురవడం లేదు. ప్రతి దాంట్లోనూ క్లారిటీగా ఉన్నాడు. ఎందులోనూ రవ్వంత కన్ఫ్యూజ్ కూడా లేదు. కానీ దేవుడి విషయంలో మాత్రం పూర్తి కన్ఫ్యూజ్కు గురవుతున్నాడు. ఈ ప్రపంచంలో ఎన్ని మత గ్రంథాలైతే ఉన్నాయో అన్ని మత గ్రంథాలు మీరు చదివినచో మీరు కన్ఫ్యూజ్కు గురైపోతారు. కానీ అంతిమ దైవ గ్రంథం ఖురాన్ చదివారంటే గనక పక్కా క్లారిటీ వస్తుంది. మీకు ఏ మాత్రం రవ్వంత కూడా మీకు కన్ఫ్యూజ్ ఉండదు. ఎందుకో చెప్తా చూడండి. ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర మత గ్రంథాలు మీకు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాయో తెలుసా? ఆ గ్రంథాలలో దేవుడు ఒక్కడేనని ఒక చోట ఉంటుంది, దేవుళ్ళు అనేక మందిని మరొక చోట ఉంటుంది. దేవుడు పుట్టాడు అని ఒక చోట ఉంటుంది, దేవుడు మానవ గర్భాన జన్మిస్తాడని మరొక చోట ఉంటుంది. దేవుడికి చావు లేదని ఒక చోట ఉంటుంది, దేవుడు కూడా చనిపోతాడని మరొక చోట ఉంటుంది. దేవుడు కంటికి కనపడడని ఒక చోట ఉంటుంది, దేవుడు కూడా కంటికి కనిపిస్తాడని మరొక చోట ఉంటుంది. సోదరులారా, పూర్తి కన్ఫ్యూజ్. కానీ ఖురాన్ గ్రంథం ఒకటే మాట, వ ఇలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీం. మానవులారా, మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఒక్కడు, ఆ కరుణామయుడు, ఆ కృపాసాగరుడు తప్ప మరొక దేవుడు మీకు లేనే లేడు అని ఖురాన్ గ్రంథం చెబుతుంది. మళ్ళీ రెండో దేవుడు ఉన్నాడు అని మీకు ఖురాన్లో ఎక్కడా కనపడదు. అలాగే ఖుల్ హువల్లాహు అహద్,
ప్రవక్త చెప్పండి, అల్లా ఒక్కడే సృష్టికర్త అని ఉంటుంది. మీరు ఖురాను గ్రంథంలో 114 అధ్యాయాలు తిరగేసి చదివినా మళ్ళీ రెండో దేవుడు ఉన్నాడనే మాట మీకు ఎక్కడ కనపడదు. అలాగే దేవుడు పుట్టాడు, దేవుడు మరణించాడు, ఆయన తినడు, ఆయన నిద్రపోడు, ఆయనకు కామ కోరికలు, ఆకలి దప్పులు, నిద్రాహారాలు, ఎలాంటి బలహీనతలు లేవు అన్నటువంటి స్పష్టమైనటువంటి మెసేజ్ ఇస్తుంది ఖురాను గ్రంథం. కానీ ప్రపంచంలో ఉన్న ఇతర మతాలలో వైరుధ్యమైనటువంటి విషయాలు ఎన్నో మీకు కనిపిస్తాయి. ఒక చోట దేవుడు ఒకడని ఉంటుంది, మరొక చోట దేవుళ్ళు అనేక మంది. ఒక చోట దేవుడు పుడతానంటుంది, మరొక చోట దేవుడు పుట్టడని ఉంటుంది. మొత్తం కన్ఫ్యూజ్. కానీ ఖురాను గ్రంథంలో ఒక్కసారి ఒక మాట, ఒక వాక్యం ఒక చోట వచ్చిందంటే దానికి ఆపోజిట్లో రెండో వాక్యం మీకు ఎక్కడ కనపడదు. అల్హమ్దులిల్లా. అందుకోసమే ప్రపంచంలో ఇప్పటి వరకు మార్పు చేర్పులకు గురి కానటువంటి అద్భుతమైనటువంటి దివ్య గ్రంథం ఏదైనా మిగిలి ఉందంటే అది ఒక ఖురాను గ్రంథం మాత్రమే. ప్రపంచంలో ఇతర మత గ్రంథాలు మీరు చూడండి, తెలుగులో ఉన్నటువంటి గ్రంథాలు వేరే ఉంటాయి, మరియు ఇంగ్లీష్లో ఉన్నటువంటి గ్రంథాల్లో మెసేజ్ వేరే ఉంటుంది, మారిపోయి ఉంటుంది. హిందీలో ఉన్నటువంటి గ్రంథం వేరే ఉంటుంది, మరియు వేరే భాషలో ఉన్నటువంటి గ్రంథం మరొక విధంగా ఉంటుంది. భాషలు మారిపోయిన తర్వాత ఎన్నో వక్రతలు ఆ గ్రంథాల్లో కనిపిస్తాయి. కానీ ఖురాను గ్రంథం ఇప్పటికి 1000 భాషల్లో అనువాదం అయిపోయి ఉంది. ఏ భాషలో తీసుకున్నా కూడా ఒకటే మెసేజ్ ఉంటుంది. అల్హమ్దులిల్లా. అంతటి అద్భుతమైనటువంటి దివ్య గ్రంథం ఖురాన్. ఈ గ్రంథాన్ని చదివినటువంటి వాడు మార్గదర్శకత్వాన్ని పొందుతాడు. ఈ గ్రంథాన్ని చదివినటువంటి వాడు తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకుంటాడు. సోదరులారా, అరబ్బులు ఎందుకు పనికిరానటువంటి అల్పులుగా, నీచులుగా, పాపాత్ములుగా పరిగణించబడినటువంటి ఆ సందర్భంలో ఏ క్షణమైతే ఖురాను గ్రంథాన్ని చేతబట్టారో ఆ క్షణమే ప్రపంచాన్ని ఏలేటటువంటి రాజులను, చక్రవర్తులను చేసింది ఖురాను గ్రంథం. మరి 1000 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి ముస్లిం రాజులు ఎందుకు దేశాన్ని కోల్పోయారు, దేనికి పదవులు కోల్పోయారంటే ఎప్పుడైతే ఖురాను గ్రంథాన్ని విడిచిపెట్టేసి ప్రాపంచిక కోరికల వైపునకు ఎప్పుడైతే మొగ్గు చూపారో అప్పుడు అధికారం చేయి జారిపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ కుర్చీలు లాగేశాడు. మీ అవసరం ఇంకా లేదని చెప్పేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మీరు కూడా ఖురాను గ్రంథం చేత పట్టండి, ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు సోదరులారా. కావున ఖురాన్ చదవాలి సోదరులారా. ఎంతసేపు ప్రాపంచిక జీవితం గురించి, ఎంతసేపు ప్రాపంచిక భోగ లాలసాల గురించి, ఎంతసేపు ప్రాపంచిక వ్యసనాల గురించి, వీటి గురించి మానవుడు ఆలోచిస్తాడే తప్ప నిజంగా నా జీవిత లక్ష్యం ఏంటి, నేనేం చేయాలి, నా ఆచరణలేంటి, నా విశ్వాసం ఏంటి, ఏమాత్రం రవ్వంతైనా సరే ఆలోచన చేయడం లేదు సోదరులారా. నిజంగా మన యొక్క జీవిత లక్ష్యాన్ని మనం గుర్తిస్తున్నామా లేదనంటే కనుక ఏ మానవుడు కూడా, ఏ మనిషి కూడా ఈరోజు జీవిత లక్ష్యం అన్నది గుర్తు పెట్టుకోకుండానే మరిచిపోయి ఒక జంతువు వలె జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది సోదరులారా. ఇంకా 3 రోజుల్లో జనవరి 1 2024 వెళ్ళిపోయి 2025 ఒక కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. అయితే 2025 ఒక కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ముస్లిములలో కూడా ఎలాంటి అజ్ఞానం ఉందంటే ఇప్పటి నుంచే వాళ్ళు చేసుకుంటున్నారో లేదో తెలియడం లేదు, కానీ మన వాళ్ళు మాత్రం ఏ షాపింగ్ల దగ్గర చూసినా వాళ్ళే. బహుశా ఈ హడావిడి ఏ రంజాన్కి ఏ బక్రీద్ కూడా కనపడదేమో, అలా ఉంది పరిస్థితి. ఏ షాపింగ్ల దగ్గర చూసినా వీళ్ళే. వీళ్ళకేదో అది పండగ అయిపోయినట్టు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే సోదరులారా, ఆ విధమైనటువంటి షాపింగుల్లో బిజీ అయిపోయారు ముస్లిములు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 21వ సూరే అల్ అంబియా 20వ ఆయతులో ఇఖ్తరిబ లిన్నాసి హిసాబుహుం వహుం ఫీ గఫ్లతిన్ ముఅరిదూన్. ప్రజల లెక్కల గడియ సమీపించింది, అయినా కూడా వారు పరధ్యానంలో ఉన్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. మీరు ఈ భూమండలంలోకి వచ్చింది ఆడుకోవడానికి, పాడుకోవడానికి, సరదాలు, షికార్లు చేయడానికి వచ్చారా?
దేనికొచ్చారు? అల్లాహ్ను విశ్వసించడానికి, అల్లాహ్ను ఆరాధించడానికి, ఉత్తమంగా జీవితం గడపడానికి అల్లాహ్ మిమ్మల్ని ఈ లోకానికి పంపించాడు. రోజుకొక పండగ పేరుతో, పూటకొక పండగ పేరుతో ఎంజాయ్ చేయడానికి కాదు అల్లాహ్ మిమ్మల్ని ఈ భూలోకానికి పంపించింది. కానీ ఈ జనవరి 1 అని రోజుకొక పండగ, వారానికి ఒక పండగ, ఇలాంటి పండగల పేర్లతో ఎంజాయ్ చేస్తూ ఈరోజు మానవుడి యొక్క జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియపరుస్తున్నాడు, వదరిల్లదీన తఖదు దీనహుం లఇబన్ వలహబన్ వగర్రతుహుముల్ హయాతద్ దునియా. ఓ ప్రవక్త, ఎవరైతే తమ యొక్క ధర్మాన్ని ఆటగా, వినోదంగా చేసుకున్నారో అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఈరోజు జనవరి 1 యొక్క సందర్భంగా ఏ విధమైనటువంటి యొక్క కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయంటే సోదరులారా, అనేక అధర్మ కార్యాలు. ఏమవుతుందండి? క్యాలెండర్లో 2024 డిసెంబర్ 31 వెళ్ళిపోయి 2025 జనవరి 1 వస్తుంది అంతే. క్యాలెండర్లో తేదీ మారుతుందయా అంతే. నీ జాతకమేం మారట్లేదు, నీ విధిరాతేం మారట్లేదు, నీ భవిష్యత్తేం మారిపోవట్లేదు. క్యాలెండర్లో తేదీ మారుతుంది, అందుకే ఆ మాత్రానికే నువ్వు హంగామా చేస్తున్నావు. దేనికి? అదేమైనా పండగ? అది ఎవడి లాభం కోసమైనా వస్తుందా? అది ఎవరికైనా మేలును, అది ఎవరికైనా మంచిని తీసుకొని వస్తుందా? ఏమి మేలు, ఏ విధమైనటువంటి లాభము అందులో లేదు సోదరులారా. వాస్తవానికి ముస్లిం ఈ జనవరి 1 జరుపుకోవచ్చా? జరుపుకునే అనుమతి లేదు. అబూదావుద్ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ముస్లిములకు ఉన్నటువంటి పండుగలు 2 ఈదుల్ ఫిత్ర్ రంజాను పండుగ, ఈదుల్ అజ్హా త్యాగాల పండుగ. ఈ 2 పండుగలు తప్ప ఇంకెలాంటి పండుగలు, మిలాదున్ నబీ కానీ, రజబ్ కుండే కానీ, జనవరి 1 కానీ, ఇంకా ఏవేవో పండుగలు, ఏ పండుగలు లేవు. బక్రీద్, రంజాన్ 2 మాత్రమే. సోదరులారా, ఇస్లామీయ క్యాలెండర్ల ప్రకారం కొత్త సంవత్సరం ఏది? ముహర్రం. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా వదిలిపెట్టి మదీనాకు హిజ్రత్ చేసినటువంటి సందర్భంగా మొదలైనటువంటి ఈ హిజ్రీ క్యాలెండర్ ముహర్రం కొత్త సంవత్సరము. ముహర్రంతో కొత్త సంవత్సరం మొదలవుతుంది. కానీ సహాబాలలో ఎవ్వరు కూడా కొత్త సంవత్సరం వస్తున్నందుకు పండగ చేసినట్టు దాఖలాలు లేవు. అబూబకర్ రదియల్లాహు వారు కానీ, ఉమర్ రదియల్లాహు వారు కానీ, ఉస్మాన్ రదియల్లాహు వారు కానీ, అలీ రదియల్లాహు వారు కానీ, మిగతా సహాబాలలో ఎవ్వరు కూడా జిల్హిజ్జా మాసం పోయి కొత్త సంవత్సరం ముహర్రం వచ్చినందుకు ఏనాడు కూడా వారు ఎలాంటి కార్యకలాపాలు జరపలేదు. కొత్త బట్టలు తొడుక్కోవడము, పండుగ చేసుకోవడం లాంటి ఎవ్వరు చేయలేదు. వాళ్ళు చేయనటువంటి దానిని మనం ఎలా చేస్తాం? సోదరులారా, ముహర్రం కొత్త సంవత్సరం హిజ్రీ క్యాలెండర్ అయినా కూడా దానిని పండగగా జరుపుకునేటువంటి అనుమతి లేనప్పుడు ఎవడో పెట్టినటువంటి ఒక పండగను జరుపుకునేటువంటి అనుమతి నీకు ఒక ముస్లింగా నీకేమాత్రం కూడా లేదు. కావున జనవరి 1ను ఏ ముస్లిం కూడా పండుగలా భావించకూడదు. అది ఇతర మతాల వారి యొక్క సాంప్రదాయాలను అనుసరించినట్టే అవుతుంది. ఎవరైతే ఇతర మతాల యొక్క సాంప్రదాయాలను, పద్ధతులను, ఆచారాలను వ్యవహరిస్తాడో, అనుసరిస్తాడో అలాంటి వాడు మన్ తషబ్బ బికౌమిహి ఫహువ మిన్హు. అలాంటి వ్యక్తి రేపు కయామత్ రోజున, తీర్పు దినం నాడు అల్లాహ్ యొక్క దర్బారులో ఇతర మతాల వారితో పాటు లేస్తాడు. ముస్లిముగా లేయడు, ప్రవక్త వెనకాల లేయడు, వేరే మతాల వారి వెనకాల లేచి నిలబడతాడు. మీకు ఇష్టమేనా? చెప్పండి. కావున ఈ జనవరి 1 లాంటి పండుగలు ఎన్నైతే ఉన్నాయో అవన్నిటిని పండుగలాగా ఒక ముస్లిం భావించకూడదు, విశ్వసించకూడదు. అలాగే సోదరులారా, మరి ఈ పండుగలో సందర్భంగా ముస్లిం యువకులు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే జనవరి 1 యొక్క సందర్భంగా కేకులు కట్ చేసుకోవడం. ఫ్రెండ్స్ ఉంటారు కదా, ముస్లిమేతర యొక్క ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా డిసెంబర్ 31 నైట్ అంతా మేలుకొని తాగుతూ, ఆడుతూ, ఎంజాయ్ చేస్తూ, బైక్ రేసింగ్లు ఒక పక్క, అలాగే బెట్టింగ్స్ ఒక పక్క, సినిమాలు ఒక పక్క, అలాగే పార్టీలకు వెళ్ళే వాళ్ళు ఒకవైపు, పటాకులు కాల్చే వాళ్ళు మరోవైపు, ఇలాంటి యొక్క
దుశ్చేష్టల్లో వీళ్ళు పాల్గొంటూ ఉంటారు. ముస్లిం యువకులారా, ఇలాంటి అధర్మ కార్యాలకు దూరంగా ఉండండి. ఎంతోమంది డిసెంబర్ 31 రోజున ఈ బైక్ రేసింగ్లలో పాల్గొని కాళ్ళు చేతులు విరుచుకొని యాక్సిడెంట్లో చనిపోయిన వారు ఎందరో ఉన్నారు. అలాగే క్లబ్బులకు వెళ్ళిపోయి కేసుల్లో ఇరుక్కొని పోలీస్ స్టేషన్లకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. సోదరులారా, ఈ నీచమైనటువంటి సంస్కృతులు మనవి కావు. మనది ఒక పద్ధతి అయినటువంటి సాంప్రదాయం, మనది ఓ ఉత్తమమైనటువంటి దైవ ప్రవక్త ఇచ్చిపోయినటువంటి మార్గం. కావున ఇలాంటి అశ్లీల చేష్టలకు రోడ్డు మీద వచ్చిపోయే వారిని ఏడిపించడము, బైక్ రేసింగ్లలో విపరీతమైనటువంటి సౌండ్ పొల్యూషన్తో ప్రజలకు ఇబ్బందులు గురి చేయడము, అర్ధరాత్రి పూట పెద్ద పెద్ద శబ్దాలతో బాణ సంచాలు పేల్చడము, ఇదంతా శైతాను చేష్ట సోదరులారా. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి సోదరులారా. అలాగే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పరాదు. అది మీరు గ్రీటింగ్స్ పంపినా కూడా, వాట్సాప్లలో మెసేజ్ చేసినా కూడా, కలిసినప్పుడు చెప్పినా కూడా, ఇదంతా కూడా ఒక ముస్లింగా మీకు అనుమతి లేదు. ఇమాం ఇబ్నుల్ ఖయ్యూమ్ రహమతుల్లాహి గారు తెలియజేశారు, ఎవరైతే దైవేతరుల యొక్క పండుగలకు శుభాకాంక్షలు తెలియజేస్తారో అలాంటి వారు విగ్రహం ముందర సజ్దా చేసినంత పాపం అని చెప్పారు. కావున హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే అనుమతి మీకు లేదు, హ్యాపీ పొంగల్ చెప్పే అనుమతి మీకు లేదు, హ్యాపీ క్రిస్మస్ చెప్పే అనుమతి మీకు లేదు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పెట్టినవే పండుగలు అవుతాయి తప్ప మనుషులు తమంతట తాము పెట్టుకున్నవి పండుగలు ఎంత మాత్రం కూడా కావు సోదరులారా. ఇవన్నీ కూడా డిసెంబర్ 31, జనవరి 1 ఇవన్నీ తాగుబోతులు ఎంజాయ్ చేసుకోవడానికి పనికొచ్చేదే తప్ప ఇంక ఎవరికి కూడా దీని ద్వారా ఎలాంటి లాభం కూడా లేదు సోదరులారా. కావున ఇలాంటి వాటికి తప్పనిసరిగా మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా మిమ్మల్ని ఇహలోక జీవితంలో పుట్టించింది దేనికంటే మీరు సత్కర్మలు చేసుకొని పుణ్యకార్యాలు చేసుకొని మీరు నరకం నుండి రక్షించబడి స్వర్గానికి వెళ్ళాలని అల్లాహ్ మీ నుండి కోరుతున్నాడే కానీ మీరు ఇలాంటి శైతాను కార్యాలలో పడిపోయి మీ సమయాన్ని మీ వయస్సును వృధా చేసుకుంటే అల్లాహ్ ఎంత మాత్రం కూడా దీనిని ఇష్టపడ్డాడు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. నేను మీ చావు బ్రతుకులు ఎందుకు పుట్టించానంటే మీలో మంచి పనులు చేసే వారెవరో పరీక్షించే నిమిత్తం మీ చావు బ్రతుకులు ఇచ్చానని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు. మంచి పనులు ఎవరు చేస్తారా అని అల్లాహ్ సుబ్హానహు తఆలా మీ నుండి పరీక్ష తీసుకుంటున్నాడయ్యా. మీలో మంచి పనులు చేసే వాళ్ళు ఎవరు, పుణ్యకార్యాలు చేసే వాళ్ళు ఎవరు, పాపకార్యాలు చేసే వాళ్ళు ఎవరు, చెడులు చేసేవారు ఎవరు, మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం అల్లాహ్ సుబ్హానహు తఆలా మీకు చావు బ్రతుకులు ఇచ్చాడు. కానీ మీరేం చేస్తున్నారు? మంచి పనులు చేయడం మానేశారు, సత్కార్యాలు చేయడం మానేశారు. మీరు వృధా కాలక్షేపంతో కొట్టుమిట్టాడుతూ మీరు మీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, సమస్త ప్రవక్తలందరూ కూడా వచ్చింది మీ జీవిత లక్ష్యాన్ని గుర్తు చేయటానికే వచ్చారు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా అన్ ఇఅబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. సమస్త ప్రవక్తలందరినీ కూడా మేము పంపిన ఉద్దేశం ఒక్కటే, అన్ ఇఅబుదుల్లాహ్, అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, వజ్తనిబుత్ తాగూత్, శైతాను కార్యాలను విడిచిపెట్టండి. ప్రవక్తలు వచ్చింది దేనికి? అల్లాహ్ ఒక్కడే, ఆయన్ని ఆరాధించండి అని చెప్పడానికి వచ్చారు. మరియు వజ్తనిబుత్ తాగూత్, శైతాను పనులను విడిచిపెట్టండి, పాప కార్యాలను వదిలేయండి అని చెప్పటానికి ప్రవక్తలు వచ్చారు. కానీ ఈరోజు అల్లాహ్కు భయపడవలసిన విధంగా భయపడటం లేదు, అల్లాహ్కు ఏ విధంగా విధేయత చూపాలో ఆ విధంగా విధేయత చూపటం లేదు. నిత్య కృత్య పాప కార్యాలలో మునిగిపోతున్నాడు. ఇహలోకంలోనే జీవితం అన్నట్టుగా, ఈ లోక జీవితమే శాశ్వతం అన్నట్టుగా మనిషి ఈరోజు జీవితం గడుపుతున్నాడు. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీలో ఎంతో మందిలో హజ్జు చేసే స్తోమత ఉందా లేదా ఒక్కసారి చెప్పండి. స్తోమత ఉంది, కానీ హజ్జు చెయ్యకుండా కూతురు పెళ్లి కోసమని కోట్లు ఎగబెడుతున్నాడు. కూతురు పెళ్లికి బంగారు కొనడానికి డబ్బులు పోగేస్తున్నాడు, ఫ్లాట్లు కొంటున్నాడు, ఇల్లులు కడుతున్నాడు. కానీ తన మీద ఉన్నటువంటి ఫర్జు ఆరాధన అయినటువంటి హజ్జును మాత్రం ఎగ్గొడుతున్నాడు. ఎంతమంది ఈరోజు ముస్లిములు, ఎంతోమంది హజ్జు మీ మీద ఉన్నటువంటి ఫర్జు, ఎవరి దగ్గరైతే స్తోమత ఉండి కూడా హజ్జు చేయడం లేదో ఆ వ్యక్తి ఇస్లాం నుండి బయటికి వెళ్ళిపోతాడు.
ఈ విషయం ఎంతమందికి తెలుసు? అయినప్పటికీ కూడా హజ్జు చెయ్యకుండా కూతురు పెళ్లి కోసం, కొడుకు పెళ్లి కోసం, ఫ్లాట్లు కొనడానికి, ఇల్లులు కట్టడానికి, ఇంకా ప్రాపంచిక జీవితంలో ఎన్నో కూడబెట్టుకోవడానికి ఆ మనిషి సంపాదనను కూడబెట్టుకుంటున్నాడే తప్ప హజ్జు చేయాలన్నటువంటి సంకల్పంతో ఎవడు కూడా డబ్బును పోగేసుకోవడం లేదు. సోదరులారా, హజ్జు ఫర్జు, స్తోమత ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎగ్గొట్టేస్తున్నాం. ఇంకా సోదరులారా, ఈరోజు మనలో ఎంతోమంది ముస్లింలు కూడా సింపుల్గా ఏ మాత్రం ఖర్చు లేకుండా పర్వతాలు పుణ్యాలు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ మనిషి కూడా పుణ్యాలు సంపాదించుకోవడానికి కూడా ఈరోజు మనిషి ఆలోచన చేయడం లేదు. సోదరులారా, పుణ్యాలు ఏ విధంగా వస్తాయో ఒకసారి తెలియజేయండి సోదరులారా. సహీ ముస్లిం 1028వ హదీసు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజల సమక్షంలో ఉన్నారు, ప్రసంగిస్తున్నారు. ఈరోజు మీలో ఎవరైనా రోజా పాటించినారా? అబూబకర్ రదియల్లాహు అన్హు లేచారు, నేను పాటించాను ప్రవక్త. తర్వాత మళ్ళీ అన్నారు, ఈరోజు మీలో ఎవరైనా ఒక నిరుపేదకు అన్నం తినిపించారా? నేను తినిపించాను ప్రవక్త అని మళ్ళీ అబూబకర్ రదియల్లాహు అన్హు వారు చేయలేపారు. ఈరోజు ఎవరైనా ఒక రోగిని పరామర్శించారా? నేను పరామర్శించాను ప్రవక్త అని మళ్ళీ చేయలేపారు అబూబకర్ రదియల్లాహు అన్హు వారు. ఈరోజు ఎవరైనా జనాజాలో పాల్గొన్నారా? నేను పాల్గొన్నాను ప్రవక్త అని మళ్ళీ చేయలేపారు అబూబకర్ రదియల్లాహు అన్హు వారు. రోజులో ఎవడైతే ఇలాంటి పుణ్యకార్యాలు చేస్తాడో ఆ వ్యక్తి స్వర్గవాసి అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదరులారా, నిజము చెప్పండి, ఈరోజు మీ బంధువులలో, మీ స్నేహితులలో అనేక రకరకాల జబ్బులతో బాధపడే వాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారు. కనీసం ఒక ఉదయం పూట, ఒక సాయంత్రం పూట 10 నిమిషాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించలేవా? అయినప్పటికీ కూడా పరామర్శించవు. ఎవరైతే ఒక ఉదయం పూట ఒక రోగిని పరామర్శించడానికి వెళతారో 70,000 మంది దైవదూతలు అతని మేలు కొరకు దువా చేస్తారు. ఇంతటి ఘనమైనటువంటి పుణ్యం ఉన్నా కూడా టైం లేదు. బేకారుగా కేఫ్ల దగ్గర టీ బిస్కెట్లు తింటూ కాలక్షేపం చేస్తాడు. రోగిని పరామర్శించడానికి మాత్రం టైం లేదు. పుణ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? నీ ఇంట్లో నువ్వు కూర్చొని ఉంటే ఊరికే వచ్చేస్తాయా? సహాబాలు పాకులాడేవాళ్ళు. పుణ్యాలు ఎలా సంపాదించుకోవాలని పాకులాడేవాళ్ళు. సోదరులారా, ఆ రోజు దైవ మార్గంలో ఖర్చు పెట్టమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్క పిలుపు ఇవ్వడంతోనే ఆస్తులు మొత్తం తీసుకొని వచ్చి మసీదులో పోగేశారు. కానీ ఈరోజు మీ ఆస్తులు ఏమి అడగట్లేదు. ఎవరైనా మస్జిద్ కన్స్ట్రక్షన్ కోసమని, మదర్సాల కోసమని, చందా కోసం వస్తే నీ జోబిలో నుంచి 10-20 తప్ప అంతకు మించి ఇంకేమి రాదు. నువ్వు ఇచ్చే 10-20తో ఒక సిమెంట్ మూటన్నా వస్తుందా? 10 ఇటుకురాలన్నా వస్తాయా? ముష్టోడికి వేసినట్టుగా 10 రూపాయలు 20 రూపాయలు అల్లాహ్ స్వీకరిస్తాడా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నాడు? ఫఅమ్మా మన్ అతా వత్తక వసద్దక బిల్ హుస్నా ఫసనుయసిరుహు లిల్ యుస్రా. ఎవరైతే దైవ మార్గంలో ఖర్చు పెడుతూ కూడా అల్లాహ్కు భయపడుతున్నాడో అలాంటి వాడి కోసం మేము మేలైనటువంటి మార్గాన్ని చూపిస్తామని అల్లాహ్ అంటున్నాడు. వఅమ్మా మన్ బఖిల వస్తగ్నా వకజ్జబ బిల్ హుస్నా ఫసనుయసిరుహు లిల్ ఉస్రా. ఎవరైతే పిసినారితనంగా వ్యవహరించాడో, ఎవడైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం లేదో, ఎవడైతే అల్లాహ్కు భయపడటం లేదో, ఎవడైతే సత్యాన్ని స్వీకరించడం లేదో అలాంటి వాడికి మేము నరక మార్గాన్ని సులభతరం చేస్తామని అల్లాహ్ అంటున్నాడు. సోదరులారా, అల్లాహ్ యొక్క గృహాలు కట్టడానికని ఎవరైనా వస్తే 10-20 కాదు సోదరులారా, కనీసం ఒక వస్తువు వచ్చేమైనా డబ్బులు ఇవ్వండి. మొన్న ఇచ్చాం, 10 రోజుల కింద ఒక ఆయన వచ్చాడు, ఇచ్చాడు. అవును, ఇవ్వండి, తప్పేముంది. 10 మంది వచ్చారు, 10 మందికి ఇవ్వండి, తప్పేముంది. నీ కొడుకు కోసము, కూతురు కోసము, మనవళ్ళ కోసం, మనవరాల కోసం ఎత్తిపెట్టింది నీది కాదయా. నువ్వు నీ పుణ్యం కోసం సంపాదించుకున్నదే నీది. అర్థమైందా? కావున అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. సోదరులారా, ఇంకా మనలో ఈరోజు ఎంతోమంది చనిపోతూ ఉంటారు, జనాజాలు అవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా చాలామంది పనులు ఉన్నాయి, బిజీ 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 అని చెప్పేసి వెళ్ళను కూడా వెళ్ళరు. సోదరులారా, పుణ్యాలు ఎలా వస్తాయి చెప్పండి? కావున సోదరులారా, ఎవరైనా అనారోగ్యం పాలైతే 1 కిలో పండ్లు తీసుకెళ్ళిపోయి అతని దగ్గర కూర్చొని దువా చేసి
అతని ఆరోగ్యం స్వస్థత పొందాలని చెప్పి దువా చేసి పరామర్శించండి. అల్హమ్దులిల్లా 70,000 మంది దైవదూతలు ఉదయం నుంచి సాయంత్రం వరకు దువా చేస్తూనే ఉంటారు నీకోసం. అల్హమ్దులిల్లా, ఏం కావాలి నీకు? ఇంకా సాయంత్రం పూట వెళితే ఉదయం వరకు 70,000 మంది దైవదూతలు దువా చేస్తూ ఉంటారు నీకోసం. స్వర్గంలో అల్హమ్దులిల్లా తాజా పండ్లు ఏరిన దాంతో సమానం అని చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంతటి ఘనమైనటువంటి పుణ్యాలు వచ్చేటటువంటి మార్గాలను కూడా మనం ఈరోజు పాటుపడటం లేదంటే ఏంటి సోదరులారా లాభం? నీకేదో స్వర్గం ఖాయమైపోయినట్టు, స్వర్గం ఏదో నీకు ఖరారైపోయినట్టు, అల్లాహ్ దగ్గర నుంచి నీకు స్వర్గం సర్టిఫికెట్ లభించినట్టు బజార్లలో ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నావు. జుమ్మా నమాజ్కి వచ్చేటప్పుడు చివర్లో వస్తావు, 5 పూట్ల నమాజులో ఫజర్ నమాజ్ ఎగ్గొట్టేస్తావు, రంజాన్ మాసంలో రోజాలు పాటించలేవు, ఏ పుణ్యకార్యాలు చేసుకోవడం చేత కాదు. మరి ఇంకే విధంగా అల్లాహ్ నిన్ను క్షమిస్తాడు? ఏ విధంగా నీకు స్వర్గాన్ని ఇస్తాడు చెప్పండి? కావున ఒక ముస్లిం తన జీవిత లక్ష్యాన్ని గుర్తించాలి. నేను ఎందుకు పుట్టాను, పుట్టి నేనేం చేయాలి? నమాజు మాత్రమే కాదు, సత్కార్యాలు పుణ్యకార్యాలు కూడా చేసుకోవాలి. అప్పుడే మీకు లాభదాయకం. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో అమ్రు బిన్ జమా అనేటువంటి ఒక సహాబీ ఉండేవారు. ఆయన మనా అనేటువంటి ఒక విగ్రహాన్ని ఆరాధించేవారు. తన కొడుకులు, తన భార్య ఇస్లాం స్వీకరించారు. అల్హమ్దులిల్లా. అమ్రు బిన్ జమాకి ఏదో ఒక విధంగా ఇస్లాం పరిచయం చేయాలన్నటువంటి తపనతో కొడుకులు ఏం చేశారంటే తాము ఆరాధించేటటువంటి ఆ యొక్క ప్రతిమను తీసుకెళ్ళి ఎక్కడో పడేశారు. ఆయన ఆ యొక్క మలినానంతా కూడా శుభ్రం చేసి తీసుకొని వచ్చి మళ్ళీ పెట్టాడు. ఈ విధంగా 2-3 సార్లు చేయడంతో గ్రహించాడు, తనను తాను కాపాడుకోలేనిది నాకెలా ఆరాధ్య దైవం అవుతుందని గ్రహించాడు. ఇస్లాం స్వీకరించాడు. అయితే అతనికి అవిటివాడు, ఒక కాలు బలహీనంగా ఉందన్నమాట. అయితే ఆ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జంగే ఉహద్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఆ జంగే ఉహద్ కోసము సన్నాహాలు చేస్తూ సైన్యాన్ని అంతా రెడీ చేస్తున్నారు. అమ్రు బిన్ జమా వచ్చారు. కొడుకులతో అంటున్నారు, కుమారులారా, నేను కూడా దైవ మార్గంలో పాల్గొంటాను, యుద్ధం చేస్తాను అని చెప్పారు. లేదు నాన్న, అవిటి వాళ్ళు యుద్ధంలో పాల్గొనడానికి అనుమతి లేదు. పైగా మీరు 60 సంవత్సరాలు పైబడింది, మీరు వృద్ధులు, మీకు యుద్ధంలో అనుమతి లేదన్నారు. లేదయ్యా, నేను వస్తాను. పట్టుబడడంతో ప్రవక్త దగ్గరికి తీసుకెళ్లారు. అల్లాహ్ యొక్క ప్రవక్త, మా నాన్నగారికి కాలు బాగలేదు, వృద్ధుడైపోయాడు, ఇంటిపాటున కూర్చొని అల్లాహ్ని ఆరాధించుకోమంటే అతను ఏమంటున్నాడంటే, లేదు నేను యుద్ధం చేస్తాను, యుద్ధంలో పాల్గొంటానని పట్టుబట్టాడు. ఎంత చెప్పినా వినడం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అమ్రు బిన్ జమా, మీరు ఇంట్లో ఆగిపోండి, మీకు యుద్ధంలో అనుమతి లేదు, మీరు వృద్ధులు, మీరు అల్లాహ్ని ఆరాధించుకుంటూ ఇంట్లోనే ఉండనన్నారు. కానీ ఆయన అన్న సమాధానం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి సోదరులారా. అల్లాహ్ యొక్క ప్రవక్త, నేను అల్లాహ్ మార్గంలో యుద్ధానికి వస్తాను. ఎందుకంటే ప్రవక్త, నా వయసు అయిపోయింది, నా వయసు, నా జీవితం అంతా కూడా, నా సమయం అంతా కూడా ఏమీ కానటువంటి ఆ మనా అనేటువంటి విగ్రహం కోసం నేను ఉపయోగించాను. మరియు ఆ మనా అనేటువంటి విగ్రహానికి పూజలు చేయడానికి, పునస్కారాలు చేయడానికి, జాతరలు పండుగలు చేయడానికి, అభిషేకాలు చేయడానికి ఊరూరా ఇల్లు తిరిగి చందా రాబట్టేవాడిని. అంతలా నేను ఆ యొక్క విగ్రహం కోసం కష్టపడ్డాను. రేపు నా మరణం తర్వాత అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, ఓ జమువా, నువ్వు ఏమీ కానటువంటి ఆ విగ్రహం కోసం ఊరా తిరిగి చందాలు రాబట్టి అంగరంగ వైభవంగా దానికి ఆరాధనలు చేశావు కదా, మరి నేను నిన్ను పుట్టించాను, ఉపాధినిచ్చాను, నీకు అనేక అనుగ్రహాలు ప్రసాదించాను, నా కోసం నువ్వేం చేసావనంటే అల్లాహ్ అడిగితే నేనేం చెప్పాలి ప్రవక్త అన్నారు. అల్లాహు అక్బర్. ఈ మాటతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మౌనం వహించి, నువ్వు రావయ్యా యుద్ధంలోకి అని చెప్పారు. దువా చేసుకున్నాడు, అల్లాహ్, నేను యుద్ధం నుండి ఇంటికి తిరిగి రావాలని అనుకోవడం లేదు, నీ మార్గంలో నేను షహీద్ అయిపోవాలని కోరుకుంటున్నాను అన్నారు. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. అమ్రు బిన్ జమా అన్నటువంటి మాటలను మన హృదయాలలో చలనం రావాలి. ఏమీ కానటువంటి ఆ విగ్రహం కోసం ఇన్ని చేశావు, నేను నీ ప్రభువుని సృష్టికర్తని, నా కోసం నువ్వేం చేశావని అల్లాహ్ అడిగితే నేనేం చెప్పాలి ప్రవక్త అన్నారు. మరి ఈరోజు మనలో అందరినీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ఒక్కరిని కూడా నిలదీసి అడుగుతాడు, నీ యొక్క వయస్సు ఎందులో గడిపావు,
నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని ఎందులో గడిపావు, నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఎందులో ఖర్చు పెట్టావు, నీకు ఇచ్చిన డబ్బులు ఎలా సంపాదించావు, అలాగే ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టావు. మనలోని ప్రతి ఒక్కరిని అల్లా నిలదీసి అడుగుతాడు. ఆ రోజున ఏ సమాధానం చెబుతాం మనము? కావున సోదరులారా, పుణ్యకార్యాలు చేసుకోవటానికి త్వరపడండి. పుణ్యకార్యాలు లేకుండానే, సత్కార్యాలు లేకుండానే మనం ఇట్టే స్వర్గంలోకి వెళ్ళిపోతామా? లేదు. కావున సోదరులారా, సహాబీల యొక్క జీవితాలు నిద్ర లేచినప్పటి నుంచి ప్రవక్త వెనకాలే ఉండి వాళ్ళు అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు సోదరులారా. వాళ్ళ జీవితము, వాళ్ళ వయస్సు, వాళ్ళ జ్ఞానము అల్లా యొక్క ధర్మం కోసం ఆరబోసారు సోదరులారా. అల్హమ్దులిల్లా. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా కూడా అల్లా మార్గంలో దారపోసారు. వాళ్ళ వయసు, వాళ్ళ జ్ఞానం అంతా, వాళ్ళ శక్తి అంతా కూడా అల్లా మార్గం కోసమే అల్హమ్దుల్లా దారపోసారు సోదరులారా. అయినప్పటికీ కూడా వాళ్ళకు చావు దగ్గరకు వచ్చినప్పుడు ఏడుస్తున్నారు. అబూ దర్దా రదియల్లాహు అన్హు వారు చావు సమయంలో ఏడుస్తూ ఉన్నారు. సహాబీలు వచ్చారు, అబూ దర్దా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పగానే అప్పుడు అబూ దర్దా రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, నా వద్ద సత్కార్యాలు కొన్నే ఉన్నాయి. చూస్తే పరలోక ప్రయాణం చాలా దూరం ఉంది. ఆ ప్రయాణానికి సంబంధించిన సామాగ్రి నా వద్ద లేదు అని ఏడుస్తున్నాడు ఆయన. అంటే అల్లాహ్ మార్గంలో తన ధనాన్ని, తన వయసును, తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి సహాబీని ఏడుస్తున్నాడంటే మన దగ్గర ఏముంది సోదరులారా? ఏముంది మన దగ్గర? ఏం చూపెట్టి రేపు అల్లాహ్ నన్ను నరకం నుండి రక్షించని ఏడుకుంటావు? ఏం చూపెట్టి అల్లాహ్ నాకు జన్నత్ కావాలని అడుగుతావు? ఏముంది నీ దగ్గర? ఇబ్రాహీం నకీ రహిమహుల్లాహ్ అలైహి గారు, ఈయన కూడా ఒక పెద్ద ధార్మిక పండితుడు, మరణ సమయంలో ఏడుస్తున్నారు. వచ్చిన వాళ్ళు అడిగారు, గురువు గారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు? చావుకి ఏమైనా భయపడుతున్నారా? లేదయ్యా, నేను చావుకు భయపడడం లేదు. మలకుల్ మౌత్ అలైహిస్సలాం వారు వస్తారు. వచ్చి నాకు స్వర్గ శుభవార్తనైనా వినిపించవచ్చు, నరక దుర్వార్తనైనా వినిపించవచ్చు. ఏ వార్త వినిపిస్తాడోనని ఆందోళనతో నేను భయపడుతున్నాను అని ఇబ్రాహీం నకీ రహమతుల్లాహి గారు ఏడుస్తున్నారు. సోదరులారా, ఇబ్రాహీం నకీ ఎవరండి? ఆయన జీవితాంతం హదీసులను రాయటానికి, హదీసులను బోధించడానికి ఆయన జీవితం అంతా దారపోసాడు. అల్హమ్దులిల్లా. అంత పెద్ద ధార్మికవేత్త, అంత పెద్ద ధార్మిక పండితుడు కూడా నా దగ్గర ఏమున్నాయని పుణ్యాలు ఏడుస్తూ ఉన్నాడు. ఈ రోజు మన నమాజులు అంతంత మాత్రమే, మన రోజాలు అంతంత మాత్రమే, మన పుణ్యకార్యాలు అంతంత మాత్రమే. మరి రేపు అల్లాహ్ దగ్గర మనమేం జవాబు చెప్పుకుంటాము? మన వద్దకే గనక మలకుల్ మౌత్ అలైహిస్సలాం వారు వచ్చారంటే గనక మనకు ఏ వార్త ఇస్తాడో అన్న ఆందోళన మనలో ఏమాత్రం ఉంది. కానీ సోదరులారా, ఎప్పుడైతే మలకుల్ మౌత్ అలైహిస్సలాం వారు వచ్చి మనకు శుభవార్తనిస్తాడో అప్పుడు మనం సాఫల్యం పొందినట్టే సోదరులారా. ఇన్నల్లదీన ఖాలు రబ్బునల్లాహు సుమ్మా ఇస్తకాము తతనజ్జలు అలైహిముల్ మలాయికా అల్లా తఖాఫు వలా తహజను వఅబ్షిరు బిల్ జన్నతిల్లతి కుంతుం తుఅదూన్. ఎవరైతే అల్లాహే మా ప్రభువు అని స్థిరంగా పలికి ఆ మాట మీద ఉన్నారో అలాంటి వారి వద్దకు దైవ దూతలు దిగి వస్తారు, స్వర్గ శుభవార్తనిస్తారు. అల్లా తఖాఫు, నువ్వు భయపడవద్దు, వలా తహజను, నువ్వు దుఃఖించవద్దు, వఅబ్షిరు బిల్ జన్నతి నీ కోసం స్వర్గం శుభవార్త తీసుకొచ్చాము, గుడ్ న్యూస్ తీసుకొచ్చాము, ఆనందించు అని చెప్పి దైవదూతలు అంటారు. ఒకవేళ వచ్చినటువంటి దైవదూతలు మనతో గనక ఆ మాట అన్నట్లయితే మనం నిజంగానే సాఫల్యం పొందిన వారం అవుతాము సోదరులారా. కావున చెబుతున్న మాట ఏమిటంటే, సత్కార్యాలు చేసుకోండి, పుణ్యకార్యాల కోసం పాకులాడండి. ఎవడైనా నిరుపేద కనబడితే చెయ్యబట్టు పిలుచుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి అన్నం తినిపించండి. అల్హమ్దులిల్లా, అల్లా మీ పట్ల ప్రసన్నుడవుతాడు. మీ వారిలో ఎవరైనా అనారోగ్యం పాలైతే వెళ్ళి పరామర్శించండి, అల్లా మీ పట్ల ప్రసన్నుడవుతాడు. ఎవడైనా పేదవాడుంటే పిలిచి మీకు స్తోమతున్న కాడికి డబ్బులు ఖర్చు పెట్టండి, అల్లా మీ పట్ల ప్రసన్నుడవుతాడు. నఫిలు ఉపవాసాలు పాటించండి, అల్లా మీ పట్ల ప్రసన్నుడవుతాడు. స్తోమత ఉంటే హజ్జు చేయండి, జకాత్ ఇవ్వండి, అల్లా మీ పట్ల ప్రసన్నుడవుతాడు. ఏ పుణ్యకార్యాలు చేసుకోకుండానే మన ఇంట్లో మనం కూర్చొని ఉంటే స్వర్గం వస్తుందంటే స్వర్గము రాదు. కావున సోదరులారా, మనం ఎందుకు పుట్టించబడ్డాము?
మనలో మంచి పనులు చేసేవారెవరో అల్లా మనల్ని పరీక్షిస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి సోదరులారా. మనలో ప్రతి ఒక్కరిని, ప్రతి ఆడ, ప్రతి మగ, ప్రతి చిన్న, ప్రతి పెద్ద అందరినీ కూడా అల్లా సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తున్నాడు, బాగా పరీక్షిస్తున్నాడు. మీలో మంచి పనులు చేసేవారెవరో, చెడ్డ పనులు చేసేవాళ్ళు, పాపాత్ములు ఎవరో, పుణ్యాత్ములు ఎవరో మొత్తం అల్లా సుబ్హానహు వ తఆలా దగ్గర రికార్డు ఉంది. కావున మనము మంచి పనులు చేయటానికి, పాప కార్యాలకు దూరంగా ఉండటానికి తప్పనిసరిగా మనము ప్రాకులాడాలి సోదరులారా. ఎంతసేపు నా కొడుకు కోసం ఆస్తులు ఎత్తిపెట్టాలి, నా కూతురు కోసం ఆస్తులు కూడా పెట్టాలి, ఈ ఆలోచన కాదు. రేపు నేను మరణం తరువాత సమాధిలోకి వెళ్ళబోతున్నాను, అక్కడ నాకు కావలసిన సామాగ్రి ఏమిటి ఆలోచించండి. నా మరణం తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను లేపి మహ్షర్ మైదానంలో నిలబెడతాడు. ఆ రోజున నాకు కావలసిన పరలోక సామాగ్రి ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా యొక్క కర్మల పత్రాలని హిసాబ్ చేస్తాడు. ఆ రోజున నాకు కావలసిన సామాగ్రి ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా పాప పుణ్యాలను మీజాన్లు తూస్తాడు. ఆ రోజున నాకు కావలసిన సామాగ్రి ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫుల్ సిరాత్ వంతెన మీద దాటమంటాడు. ఆ రోజున నాకు కావలసిన సామాగ్రి ఏమిటని దీని గురించి ఆలోచించండి సోదరులారా, దీని గురించి చింతన చేయండి సోదరులారా. ఎంతసేపు కొడుకు కోసం, కూతుళ్ళ కోసం. ఈరోజు మనిషి జీవితం ఎలా అయిపోయిందంటే, నేను పుట్టిందే కొడుకులకు కూతుళ్ళకి ఎత్తి పెట్టడానికి, ఆస్తులు ఓడగొట్టడానికి అన్నట్టుగానే ఉందే తప్ప మనిషి పరలోకం కోసం ఏమైనా సంపాదించుకున్నామన్నటువంటి ధ్యాస అనేది రుంత కూడా లేకుండా పోయింది సోదరులారా. అందుకే బుద్ధి పట్టినప్పుడు నమాజ్కి రావడము, ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడు నమాజ్ చేసుకోవడము, ఇది దైవభక్త్యా? ఇది దైవభీత్యా? మజీదు ఫుల్గా నిండిపోయింది. మరి ఫజర్ నమాజ్కి ఎంతమంది వస్తున్నారు చెప్పండి. ఫజర్ నమాజుకు బద్ధకం చూపేవాడు మునాఫిక్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరి ఇప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను మునాఫికులలో ఉన్నానా, మోమిన్లలో ఉన్నానా అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కావున సోదరులారా, ఈ జీవితం ఏదో అల్లాహ్ తాలా ఖురాన్లో అంటున్నాడు, అఫహసిబుతుం అన్నమా ఖలక్నాకుం అబసన్ వ అన్నకుం ఇలైనా లా తుర్జవున్. ఏమి మేమేమైనా ఆశమాష తమాషగా ఆడుకోమని పుట్టించామా? మీరు మా వద్దకు మరలి రావటం అనేది జరగనదని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మా వద్దకు మీరు మరలి వస్తారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. కావున ఈ జీవితం ఆశమాష తమాషగా ఆడుకోమని కాదు పుట్టించింది అల్లాహ్. ఒక లక్ష్యం నిమిత్తం పుట్టించాడు. ఆ లక్ష్యం ఏమిటి? మనం అల్లాహ్ను విశ్వసించాలి, ఆయన్ని ఆరాధించాలి, పుణ్యకార్యాలు చేసుకుంటూ జీవితం గడపాలి. అప్పుడే అల్లాహ్ మన పట్ల ప్రసన్నుడయ్యి మనల్ని క్షమించి జన్నతులో ప్రవేశింపచేస్తాడు. లేదంటే గనక ఆయన మనల్ని క్షమించడం అనేది జరగదు, ఆయన మనల్ని నరకం నుండి రక్షించడం అనేది జరగదు. పుణ్యకార్యాలు, సత్కార్యాలు చేసుకోవటమే జీవిత లక్ష్యము. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు బ్రతికినన్నాళ్ళు స్వచ్ఛమైన తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని, మన సంతానాన్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాను యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లాహ్ మనల్ని అందరినీ రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి యొక్క కష్టాలను, బాధలను, అప్పులను దూరం చేయుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ మనల్ని జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ మనందరికీ జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. మన భార్య బిడ్డలతో, విశ్వసించిన వారందరితో స్వర్గంలో కలిసి ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మహోన్నతుడు, పరమ పవిత్రుడైన అల్లాహ్ను చూసే భాగ్యాన్ని స్వర్గంలో అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిస్సాయిరిల్ ముస్లిమీన్. ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.